ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ములాఖత్లో కలిసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డితో పాటు కొంతమంది మాజీ మంత్రులు, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట జైలు దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళిన సమయంలో ఒక మాజీ మంత్రి అలాగే ఒక మాజీ ఎమ్మెల్యే పార్టీ ఓటమికి కారణం మీరంటూ వాగ్వివాదానికి దిగినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఆ మాజీ మంత్రి ఎవరు, ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు, వారిద్దరి మధ్య వాగ్వివాదానికి కారణం ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ములాఖత్లో కలవడానికి జైలు దగ్గరికి వెళ్ళారు. అయితే జగన్మోహన్ రెడ్డితో పాటుగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది మాజీ మంత్రులు కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక మాజీ ఎమ్మెల్యేకి ఒక మాజీ మంత్రికి మధ్య వాగ్వివాదం జరిగినట్లుగా, అసలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోవడం కారణం మీ సామాజిక వర్గమే అంటూ ఆ మంత్రి ఆ ఎమ్మెల్యేతో అన్నట్లుగా, ఆ ఎమ్మెల్యే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోవడానికి కారణం మీరే, అలాగే నెల్లూరు జిల్లా ఒకప్పుడు అసలు వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉండేది, ఆ కంచుకోటకి బీటలు వారడానికి కారణం కూడా మీరే అంటూ ఆ ఎమ్మెల్యే ఆ సదరు మంత్రిని ఉద్దేశించి మాట్లాడినట్టుగా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ మంత్రి ఎవరు, ఆ ఎమ్మెల్యే ఎవరు, వాళ్ళిద్దరికీ ఎందుకు వాగ్వివాదం జరిగింది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మంత్రి ఎవరు, ఎమ్మెల్యే ఎవరు అన్నీ అప్రస్తుతం. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే కూడా ఇంక్లూడింగ్ అధినాయకుడితో సహా కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అసలు ఏం జరిగింది, మన తప్పిదాలు ఏంటి, అసలు వైసీపీ ఓటమికి కారణాలు ఏంటి, ఇంత డబ్బులు తీసుకొచ్చి పంచిపెట్టాం కదా. సో వాళ్ళ యొక్క లాజిక్ ఫస్ట్ నుంచి అదే కదా. సో డెవలప్మెంట్తో పని లేదు, ఎంప్లాయ్మెంట్తో పని లేదు, రాష్ట్రంలో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులతో పని లేదు, పోలవరాన్ని అటుకెక్కించేశారు. సో ఉన్న ఇండస్ట్రీస్ని తరిమేశారు రాష్ట్రం నుంచి. సో ఆల్రెడీ ఎంఓలు అయ్యి అంత గత ప్రభుత్వంలో ఎంఓలు అయిన ఇవన్నీ కూడా ఆగిపోయినాయి, కొన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి, కొన్ని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. సో అమర్ రాజా లాంటి ఒక ప్రముఖ సంస్థను కూడా ఏ విధంగా పొల్యూషన్ పేరు చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా అది ఇది చెప్పి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టి రాష్ట్రాన్ని తరలించేశారు మనం చూసాం. అలాగే లూలుని ఏ విధంగా పంపించారో చూసాం మనం. అదేవిధంగా ఫ్రింకిల్టన్ అదే టెంపుల్ ఫ్రాంకిల్టన్ అనేది ఉంది కదా ఒకటి, సో ఆ సంస్థను పంపించేశారు చూసాం. అదేవిధంగా జాకీని ఏ విధంగా పంపించారో చూసాం. అదాని డాటా సెంటర్ని ఏ విధంగా పంపించారో చూసాం. సో ఇన్ని కారణాలు అంటే ఇది కొన్ని ఓన్లీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఇది కాకుండా కూడా ఇప్పుడు ఇవాళ రేపు న్యూస్ కూడా చూస్తే మీరు కొంతమంది అధికారుల యొక్క సంతకాలను ఫోర్జరీ చేసి, అంటే వీళ్ళ పరాకాష్ఠ ఏ స్థితికి చేరుకుందో చూడండి. ఫోర్జరీ చేసి సో అక్రమ లేఅవుట్లు వేసి, అంటే లేఅవుట్లకి ఏదో అధికారం వచ్చినట్టు, అక్కడ ఏదో పర్మిషన్ వచ్చినట్టుగా లేఅవుట్లు వేసేసి సో కొన్ని వందల కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశారు అమాయక ప్రజల దగ్గర నుంచి. సో అన్ని అక్రమ లేఅవుట్సే ప్లస్ ఇలీగల్ మైనింగ్. ఎప్పుడైతే ఇప్పుడు ఈ యొక్క సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి భూమి వచ్చిందో, సో చైనీస్ గవర్నమెంట్ చాలా హై ప్రైస్ కొంటుంది ఇప్పుడు ఆ క్వాడ్స్ని, ఆ మైకా మిక్స్డ్ క్వాడ్స్ని. సో మొన్నటి వరకు కూడా అసలు మార్కెట్ లేకుండా పోయింది ఆ క్వాడ్స్కి. ఒక్కసారిగా హై క్వాలిటీ ₹1,00,000 పైనే పలుకుతుంది, మిగతాది 80,000, 60,000, 50,000 అదే ఏబిసి గ్రేడ్ ప్రకారం. సో మినిమం 35,000 నుంచి ₹1,00,000 దాకా పలుకుతుంది టన్ను. ఆ విధంగా ఇది దోచేసారో మనం చూసేసాం. సో ఈ విధంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుంటే ఇలాగ కన్నుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా. సో అలాగే పోడు భూములు స్కామ్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఏదైతే ప్రజలకు ఇచ్చిన పట్టాలు ఏదైతే ఇచ్చారో, ఆ భూములు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా ఎక్కడెక్కడో పనికి మాలిన భూములు, పూర్తిగా నీటిలో మునిగిపోయిన భూములు, లోతట్టు ప్రాంతాల భూములు, ఎందుకు పనికిరాని భూములను కూడా కావాలని చెప్పి అట్లా సొంతదారుల దగ్గర నుంచి లేకపోతే అట్లా కలిగి ఉన్న రైతుల దగ్గర నుంచి కూడా వీళ్ళు అగ్రిమెంట్లు వేసుకుని వీళ్ళు ఎంత హై ప్రైస్కి మళ్ళీ గవర్నమెంట్కి అమ్మారో మనం చూసాం. సో ఒకటని కాదు, అన్ని వ్యవస్థలు ఎక్కడెక్కడ ఏ విధంగా చేయాలో అన్నీ కూడా చేసేసారు. సో ఈ కారణాలన్నిటిని పక్కన పెట్టి సార్ ఒకటి, అసలు వైఎస్ఆర్సీపీ ఓటమి పాలవడానికి కారణాలు ఏంటనేది ఇప్పటికీ వైకాపా నాయకులకి అందుబట్టడం లేదా? అందుకే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకు వేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా వైకాపా నాయకులు?
ఓటమి కారణాలు వెతుకుతూ అంటే ఏం చెప్తారు? అంటే ఏదో ఏంటంటే ఏదో సామెత చెబుతారు కదా, పతితని పతిత అంటే 10 తరాలకు ఏదో రంకులు కడుతుందంట. ఆ రీతిలో ఉంది వీళ్ళ యొక్క వ్యవహార శైలి. ఓకే. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే తేలు కుట్టిన దొంగలే. ఇప్పుడు దొంగ మన ఇంట్లోకి దొంగతనానికి వచ్చాడండి, తేలు కుట్టింది. కానీ తేలు కుట్టితే ఎంత విపరీతమైన పెయిన్ అది. కానీ ఆడికి ఏమాత్రం అరిచినా కానీ మనం చావగొడతామండి. ఆ పెయిన్ కంటే ఈ బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది. అది అంతే కదా. సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కడు కూడా ఎవరైతే కొంతమంది కొంత విజ్ఞతతోటి కొంత నిజాయితీతోటి కాస్త కూస్తో మనసాక్షి ఉండి రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని పార్టీ వీడిన కొంతమంది తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళంతా తోడు దొంగలే. మనం మొన్న కూడా డిబేట్లో మాట్లాడుకున్నాం, ఒకడిని మించి ఒకడు పోటీపడి అక్రమ సంపాదన కోసం పోటీపడి సంపాదించారు. సో అది ప్రతి ఒక్కడికి తెలుసు. పార్టీ యొక్క ఓటమికి కారణాలు అధినాయకుడు అన్న సంగతి తెలుసు, ప్లస్ అధినాయకుడు చుట్టూ ఉన్న కోటరీ అన్న తెలుసు. ఆ 4 ఎవరైతే ఉన్నారో, సజ్జలు ఉన్నాడో, లేకపోతే మీరు చెప్పినట్టుగా సాయిరెడ్డి గారు ఉన్నారో, లేకపోతే సుబ్బారెడ్డి ఉన్నాడో, పెద్దిరెడ్డి ఉన్నాడో, పెద్దిరెడ్డి తండ్రి ఉన్నాడో, ఇదందరికీ తెలిసిన విషయమే. సో ప్లస్ వీళ్ళు చేసిన అవినీతి కూడా వీళ్ళకి తెలుసు. అంటే ఒక విధంగా వీళ్ళు ఇంకా ప్రజల్ని మభ్యపెడుతున్నారా, ఇంకా ప్రజల ముందు డ్రామాలు వేస్తున్నారా, ఇంకా ఆ పత్తిత్తు వేషాలు వేస్తున్నారా అన్నదే ఒక విధంగా మనకి ఒక అనుమానాన్ని కూడా రేకెత్తిస్తుంది. సో రెండవది వీళ్ళు తీసుకొచ్చిన ఆ రాక్షస ఒక చట్టం ఏదైతే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో అది పెద్ద శరాఘాతం వీళ్ళకి పోయిన ఎలక్షన్లో. సో వీళ్ళు చేసిన అవినీతి ఎన్నిటికంటే కూడా అది ఒకటి. సో ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీస్లు వీళ్ళ అందరి మీద వీళ్ళ దాష్టికాలు, గొడవలు, ఎంతోమందిని చంపేశారు, ఎంతోమంది భూములు లాగేసుకున్నారు, భూ కబ్జాలు చేసేసారు, ఇవన్నీ తెలుసు. ప్రసాద్ గారు, అసలు వైకాపా ఓటమి గురించి జైలు దగ్గర ఆ సదరు మంత్రి, ఆ సదరు ఎమ్మెల్యే వాగ్వివాదానికి దిగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో అసలు అది వాళ్ళు వెళ్ళిన పని ఒకటి, అది ఎంతవరకు అన్నది ఒక పక్కన పెడితే, సుయానా నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి, ఒక పార్టీకి అధినాయకుడు, అసలు తను మాట్లాడిన తీరు చూశారు కదా. అసలు ఏం మాట్లాడుతున్నాడో సంబంధం ఉందా అసలు? అంటే మా వాడికి అక్కడ అనుకూలంగా లేదు, రిగ్గింగ్ చేసుకోవడానికి అనుకూలంగా లేదు కాబట్టి అక్కడ పరిస్థితులు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి, మాకు సానుకూలంగా లేవు. అక్కడ ఉన్న పోలీసులు యంత్రాంగం మాకు సహకరించలేదు కాబట్టి మా వాడు ఆ అక్కస్తోటి ఆ ఈవీఎంలు పగలగొట్టాడనే రీతిలో ఆల్మోస్ట్ అదే విధంగా మాట్లాడాడు. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అక్కడ ఆ పోలింగ్ బూత్లో సదరు ఆ పోలింగ్ బూత్లో రిగ్గింగ్ జరుగుతుందని సమాచారం అందింది అతనికి. ఆ రిగ్గింగ్ని ఆపేందుకే అతను అక్కడికి వెళ్ళాడు, రిగ్గింగ్ ఆపినందుకు అతని మీద కేసులు పెట్టారన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. రిగ్గింగ్ ఆపడానికి ఈవీఎంలు పగలగొట్టడానికి సంబంధం ఏముంది? సదరు ఆఫీసర్ తోటో అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్స్ తోటో నువ్వు ఫిర్యాదు ఇవ్వచ్చు. సపోజ్ మళ్ళీ ఇది రీపోలింగ్ కూడా నువ్వు డిమాండ్ చేయొచ్చు. ఒక 4 ఆల్మోస్ట్ 4 టైమ్స్ ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, నీకు చట్టం మీద అవగాహన ఉంది, చట్టం గురించి తెలుసు. ఆ విధంగా నువ్వు అంత విచక్షణ మర్చిపోయి మరీ పశువులా ప్రవర్తించి అక్కడ అడ్డుపడిన వాళ్ళ మీద దాష్టికం చేసి దాడి చేసి ఒక లేడీని కూడా నువ్వు ఆ ఫింగరింగ్ చేస్తూ కూడా పాయింట్అవుట్ చేస్తూ కూడా ఏ విధంగా నువ్వు దుర్భాషలాడావు అన్నది కూడా క్లియర్గా కనపడుతుంది. సో ఇంకా ఏదో మొన్న ఎవడో ఒక ఆయన చెప్పినట్టుగా అదేదో పెద్ద విషసర్పం ఏదో దూరిన దాంట్లోనే అక్కడున్న ప్రజల్ని, అక్కడున్న పోలింగ్ సిబ్బందిని వాళ్ళందరినీ రక్షించడం కోసం మావాడు సాహసోపేతం నిర్ణయం తీసుకున్నాడు. సో కాబట్టి ఏదో మన గులకరాయిలాగా వ్యవహారం ఉంది ఇది, కానీ పాము కనపడలేదు కదా అక్కడ. అదేవిధంగా గులకరాయి కూడా దొరకలేదు ఇంతవరకు. సో ఇప్పటికీ కూడా మరి ఎదుగుతున్నట్టున్నారు వాళ్ళు. సో ఏదేమైనా కానీ సార్, ఇంత తొగ్లక్కల్ని, ఇంత విచక్షణ లేని మనుషుల్ని, ఇంత నీచంగా వ్యవహారంగించే మనుషుల్ని సో అసలు ఎక్కడా చూడాల. ఇప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళు కాడికి వస్తారు, అసలు ఎందుకు వచ్చారో ఒక అవగాహన కన్నా పెళ్ళిళ్ళు కాడ గొడవలు పడతారు. సరిగ్గా భోజనం పెట్టలేదని గొడవలు పడే వాళ్ళని చూశాను నేను. అవును, చూసుంటారు మీరు కూడా. ఇప్పుడు వాడు ఏదో కష్టపడి పెళ్లి చేస్తున్నాడు, ఏదో నాకు అక్షంతలు వేస్తామని ఇంగితం ఉండదు. రోజు తిండే కదా ఆ రోజున. అంటే వధువరులను ఆశీర్వదించి అక్షంతలు వేయరు, వేరే రకంగా అక్షంతలు వేస్తారు. అవి బాగాలేదు, ఈ బాగాలేదు, ఎవరో కదా సార్ బంధువులే. ఇప్పుడు టేబుల్ మేనర్స్ అంటారండి. ఇప్పుడు ఎవరన్నా మమ్మల్ని పిలిచి ఒక విందు ఇచ్చినా, ఒక భోజనం పెట్టినా కూడా నిజంగా దాంట్లో బాగోపోయలేనా కూడా చాలా బాగుందని చెప్పాలి, అది సంస్కారం. సో అదే విధంగా వీళ్ళు జైలు కాడికి వెళ్ళి గొడవలు పడతాం. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే
మొత్తం మీద ఆయన సెలక్షన్ కూడా తనకు తగ్గట్టుగా, తన అభిమతానికి తగ్గట్టుగా, తన అభిరుచికి తగ్గట్టుగా, తన వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే ఈ పప్పట్ జమాల్స్ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకుంటాం అనిపిస్తుంది. సో ఒకడిని మించిన వాడు ఒకడు. సో ఏదో చెబుతారు కదా మీకు, తాడిందన్ని కూడా ఒకడైతే తలందన్ని కూడా ఒకడని చెబుతారు కదా. ఆ రీతిన ఈ రోజున వైసీపీ నాయకుల వ్యవహార శైలి ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసిన తప్పులేంటో వాళ్ళకి తెలుసు, చేసిన వెధవ పనులేంటో వాళ్ళకి తెలుసు. అయినా కూడా ఆత్మవిమర్శన చేసుకోకుండా ఇంకా కూడా పరనింద చేస్తూ, కాసేపు ఏమో ఈవీఎంల మీద చేస్తూ, కాసేపు ఏమో ఇప్పుడు ప్రస్తుతానికి పాలపక్ష కూటమి ఏదో ఉందో ఆ నాయకుల మీద చేస్తూ కూడా ఇప్పటికీ కూడా ఏదో విధంగా ప్రజల్ని మభ్యపెట్టి, మాయ చేసి, మోసం చేసి, తిరిగి మళ్ళీ ఏదో విధంగా సానుభూతి పొందాలని ఆ దుర్నీతికి తప్పించి ఎక్కడ ఎవరి దగ్గర కూడా ఆ పశ్చాత్తాపం కానీ ఆ యొక్క రియలైజేషన్ కానీ కనపట్లేదు. సో ఏదేమైనా ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఆ 11 సీట్లు ఇచ్చారో, ఎవరైతే ఆ 39-38% ఓటింగ్ చేశారో వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకుని, ఇప్పుడు సాధారణ కూడా చెబుతారు చట్టంలో, నేరాన్ని ప్రోత్సహించిన వాడు, సో లేకపోతే ఒక క్రైమ్ని ప్రోత్సహించిన వాడు కూడా దోషి కింద పరిగణించబడతాడని చెబుతారు. సో ఇక్కడ ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క వ్యక్తికి సంబంధించిన మనుషులకి సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఒక విధంగా దోషులే. వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర నాశనానికి ఏదో విధంగా సో కారణమైన వాళ్ళే. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు కూడా ఈ సపోర్ట్ చేసి ఈ గ్యాంగు, ఈ జనం, వర్గం పేరు చెప్పో, కుల పేరు చెప్పో, మతం పేరు చెప్పో, వీళ్ళు కూడా కథ రియలైజ్ అయ్యి మన రాష్ట్రం బాగు చేసుకుందాం, మన ప్రజలను బాగు చేసుకుందాం, సో మనం బాగుందాం అనే భావనకు వచ్చి ఎప్పటికైనా ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన నాయకులకు దూరంగా ఉంటే వాళ్ళకి మంచిది, రాష్ట్రానికి మంచిది, రాష్ట్ర భవిష్యత్తుకి మంచిది, రేపొద్దున వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి మంచిది. లేదు ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుంటే డెఫినెట్గా ఇది ఏమవుతుందంటే చివరికి వీళ్ళ సమాధి వీళ్ళే కట్టుకుంటారు, రేపొద్దున వీళ్ళ బిడ్డల సమాధులు కూడా వీళ్ళే కడతారు. సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అండి గ్యాంగ్లో ఏమాత్రం పశ్చాత్తాపం కానీ ఏమీ కనిపించట్లేదు. కాబట్టి ఇక వీళ్ళు ఏదో సామెత చెప్పినట్టుగా ఒక సామెత చెబుతారు, ఇటు పుట్టినోడు మళ్ళీ పాడెక్కించే వరకు వీళ్ళలో మార్పు రాదురా బాబు, వీడు ఇంకా చచ్చే వరకు మారాడంటారు. సో అదే ధోరణి జగన్మోహన్ రెడ్డి యొక్క అనుచరగణం కానీ, ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే, ఎంపీలు కానీ వాళ్ళందరి దగ్గర కూడా అదే కనపడుతుంది. సో కాబట్టి ఇక వీళ్ళు మారరు కూడా. సో ప్రజలే మారి వీళ్ళకి రాజకీయంగా సమాధి చేయాలి వీళ్ళకి. లేకపోతే ప్రజల జీవితాలతో వీళ్ళు ఈ విధంగానే చెడుగుడు ఆడుకుంటూనే ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.